హాయ్ అండి, నమస్తే. ఇవి నా ఎక్సోరా ప్లాంట్ అండి. దీనికి నేను కొని 1 మంత్ బ్యాక్ అవుతుందండి. ఈ 1 మంత్ బ్యాక్ అవుతుందండి. నేను గార్డెనింగ్ స్టార్ట్ చేసి 1.5 ఇయర్ అవుతుందండి. నేను ఓన్లీ ఫ్లవర్ ప్లాంట్స్నే పెంచుతున్నాను. ఎందుకు అంటే మా ఏరియాలో కోతుల బెడద ఎక్కువ అండి. 5 months నుంచి కోతులు అయితే రావట్లేదు. ఎందుకు అంటే కొండముచ్చుని తీసుకొచ్చారు. వాటి బాధ పడలేక అసలు ఇళ్ళల్లోకి కూడా చొరబడుతున్నాయి. అంతగా వేధించాయి మమ్మల్ని. అందుకే కొండముచ్చుని తెచ్చారు. ఇక నేనైతే ఓన్లీ ఫ్లవర్ ప్లాంట్సే పెంచుతున్నాను. అవి అయితే మంచి లుక్ ఉండిద్ది. ఆ ఇంటికి అందాన్ని కూడా ఇస్తాయి. మనకు ఆనందంగా వాటిని చూస్తుంటే బాగా హ్యాపీగా ఉండిద్ది, మనం పెంచే ఫ్లవర్ని చూస్తూ ఉంటే. ఇవేమో వింకా అండి. వింకాలో 2-3 వెరైటీస్ ఉన్నాయండి నా దగ్గర. ఇంకా 2-4 ఇంకా 5-6 కలర్స్ తెప్పించానండి సీడ్స్. వాటిని వేశాను. అవి జర్మినేట్ అయిన తర్వాత రీపాటింగ్ చేస్తాను. ఇవి ఏమో గ్లాడియోలస్ అండి. ఇవి గ్లాడియోలస్ ప్లాంట్స్. ఇవి నేను చిన్న పాట్స్లోనే వేశాను. ఇవి 6-inch పాట్స్ అండి. అండ్ పెరుగు బకెట్లలో కూడా వేశాను, చిన్నది లీటర్ బకెట్లో. ఇవి గ్లాడియోలస్ సీడ్స్ ఇలా ఫామ్ అవుతాయండి. వీటిని మనం డ్రై అయిన తర్వాత మనం వేసుకుంటే ప్లాంట్స్ వస్తాయి, మొక్కలు వస్తాయి. వీటిలో 4-5 వెరైటీస్ ప్యాటర్న్ ఉన్నాయండి ఫ్లవర్స్. అన్నీ ఒకే రకంగా ఉండవు, ఒక్కోటి ఒక్కో ప్యాటర్న్లో ఉంటాయి. ఇవన్నీ మీకు చూపిస్తున్నవి అవే, ఒక్కోటి ఒక్కో రకంగా ఉంటాయి. ఇవన్నీ నా దగ్గర ఉన్నాయి ప్లాంట్స్. అండ్ సీడ్స్ కూడా తీసాను, సేవ్ చేశాను. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నాకు వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వండి. తెనాలి దగ్గర ఏరియాలో అయితే కొంచెం ఈజీగా చేయొచ్చండి. ఇది ఇంకో రకం ప్యాటర్న్ అండి. మీకు నచ్చితే అడేనియం సీడ్స్ కూడా ఉన్నాయి నా దగ్గర. నేను ఇప్పుడు 1 ఇయరే కాబట్టి మొక్కల నుంచి ఇంకా సీడ్స్ నేనేం కలెక్ట్ చేయలేదండి. నెక్స్ట్ ఇయర్కి కొంచెం కలెక్ట్ చేసి పెడతాను. నెక్స్ట్ ఇయర్ నుంచి సేల్ చేస్తాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే పర్చేస్ చేయండి. ఇవి నా బోగన్విలియా ప్లాంట్స్ అండి. నా దగ్గర 4 కలర్స్ ఉన్నాయండి బోగన్విలియా. పింక్, ఆరెంజ్ అండ్ వైట్ అండ్ పింక్ మిక్స్డ్ అండి. ఇంకోటి ఎల్లో అండి. ఇవన్నీ చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. వీటన్నిటికీ నేను ఫెర్టిలైజర్ అనేది ఇస్తూ ఉంటాను. 1 మంత్కి 2 times ఇస్తానండి. డిఏపి అండ్ బోన్ మిల్, ఎప్సమ్ సాల్ట్, సీవిడ్ ఫెర్టిలైజర్ అండ్ నీమ్ పౌడర్ ఇవన్నీ ఇస్తూ ఉంటాను. నెలకి 2 times ఇస్తానండి నేను. అందుకే ఫ్లవరింగ్ బాగా ఉంది. నా దగ్గర ఎక్కువగా అరెకా ఫామ్స్ ఎక్కువ ఉన్నాయి. టోటల్గా 16 or 18 ప్లాంట్స్ ఉన్నాయండి అరేకా ఫామ్. అవి అయితే కొంచెం పెద్దగా లో మెయింటైన్ ప్లాంట్స్ కదా, అందుకోసమని వాటిని సెలెక్ట్ చేసుకున్నాను. వాటికి మనం ఎక్కువ ఏం చేయాల్సిన పని లేదు. వాటరింగ్ కూడా డైలీ కాకపోయినా 2 daysకి ఒకసారి ఇస్తే సరిపోతుంది. ఈ బోగన్విలియా కూడా అంతే, డైలీ ఇవ్వాల్సిన అవసరం లేదు. 2 daysకి ఒకసారి ఇస్తే సరిపోతుంది. ఇవి టెకోమా ప్లాంట్ అండి. టెకోమాలో నా దగ్గర 2 వెరైటీస్ ఉన్నాయి. ఒకటి ఎల్లో అండ్ ఆరెంజ్ మిక్స్ ఇది. ఇంకోటి ఓన్లీ ఎల్లో ఉందండి. ఇవి రాధా మనోహర్ ప్లాంట్ అండి. ఇప్పుడే మొగ్గల మీద ఉంది, చెట్టంతా మొగ్గలు వచ్చేసాయి. పక్కనే అపరాజిత ప్లాంట్స్ కూడా ఉన్నాయి. వాటిని నేను సీడ్స్ వేసుకున్నాను, సీడ్స్తో పెంచాను. ఇప్పుడే స్టార్ట్ అయ్యాయండి, ఇంత పెరిగాయి ఇంతవరకు. వీటికి ఏదో ఒకటి అల్లివ్వాలని చూస్తున్నాను. అవి చేసిన తర్వాత మీకు వీడియో తీసి చూపిస్తాను. ఇది మందారం ఆరెంజ్ మొక్క అండి. దీనికి ఫుల్ బడ్స్ ఉన్నాయి ఇప్పుడే.
నేను 1 వీక్ బ్యాక్ వీటన్నిటికి బోన్ మీల్, ఎప్సమ్ సాల్ట్, సీవిడ్ ఫెర్టిలైజర్ ఇవన్నీ ఇచ్చాను. అందుకే మంచి బ్లూమింగ్ మీద ఉన్నాయి. ఇవి పింక్ ఇక్సోరా అండి. ఇది కూడా మంచి బ్లూమింగ్లో ఉందండి. మొత్తం చెట్టు నిండా మొగ్గలతో ఉంది. సగం విచ్చాయి, సగం మొగ్గలతో ఉంది. చూడండి, మొగ్గలు చిన్న చిన్న మొగ్గలతో ఉంది. ఇవన్నీ విచ్చిన తర్వాత మళ్ళీ నేను వీడియో చేసి షార్ట్లో పెడతాను, చూడండి. నా వీడియోస్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్, అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవన్నీ నా చామంతి అండి. ఇవి ఈ ఇయర్ పెట్టిన చామంతిలండి. చిన్న చిన్న ప్లాంట్స్గా ఉన్నాయి. ఇవన్నీ కొంచెం పెరిగిన తర్వాత కట్టింగ్స్ తీసుకొని మళ్ళీ నేను ప్రాపగేషన్ చేసుకుంటాను. ఇవి అడేనియం అండ్ జినియా. ఇవి నేను కటింగ్ పెట్టిన చామంతిలండి, కటింగ్స్తో పెట్టుకున్నాను. ఇవి మార్నింగ్ గ్లోరీ అండి, ఆ 2 బాక్స్లో ఉన్నవి. ఇవేమో గ్లాడియోలస్. ఇవి ఈ ఇయరే పెట్టాను, ఇలా వచ్చాయి.